నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో మైలవరం నియోజకవర్గం చాలా కీలకమైంది. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలుపోటములపై అక్కడ నియోజకవర్గ ప్రజలు మాత్రం విభిన్న రీతిలోనే అక్కడ తీర్పిచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గం పేరు బాగా వినిపిస్తుంది. ఇలా చాలా నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం గురించి ఒకసారి మనం చూద్దాం. అంటే చాలా కీలకమైన నియోజకవర్గం ఎందుకన్నానంటే, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ముగ్గురు హేమాహేమీలు పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నుంచి. 2 పార్టీల నుంచి కాదు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు. ఇక్కడ 2014లో దేవినేని ఉమా టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. ఇట్లాంటి సందర్భంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో దేవినేని ఉమా మీద వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇటువంటి తరుణంలో తాజాగా జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిణామాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ని ఇన్ఛార్జిగా వేరే వారిని నియమించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి క్రమంలో ఆయన అసంతృప్తి అలాగే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అనేది కూడా ఆయన అనుచరులు, సన్నిహితులు, అభిమానుల ద్వారా తెలిసినటువంటి సమాచారం. మొత్తానికి ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారు. దానికి సంబంధించి మొత్తం రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో ఆ మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఒకరు దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, అలాగే బొమ్మసాని సుబ్బారావు. ఈయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి బొమ్మసాని సుబ్బారావు. మైలవరం నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయటంలో బొమ్మసాని కుటుంబం చాలా ముందుంటుంది అని చెప్పాలి. ఆ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఆటోలు వెనకాల కానీ కొన్ని కార్ల మీద కానీ ఆయన ఫోటోతోనే ఒక పోస్టర్స్ ఉంటాయి. అంటే బొమ్మసాని సుబ్బారావు గారి ఆర్థిక సహాయంతో కొన్నటువంటి ఆటో అని. ఇట్లాంటి తరుణంలో ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బలమైనటువంటి పరీక్షలాగా మారింది. ఒక మాట వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. మైలవరం నియోజకవర్గంలో ఈసారి దేవినేని ఉమా పోటీ చేయరు. దానికి సంబంధించినటువంటి సమాచారం కనుక చూస్తే మైలవరం నియోజకవర్గంలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బొమ్మసాని సుబ్బారావు అలాగే వసంత కృష్ణప్రసాద్. వాస్తవానికి వసంత కృష్ణప్రసాద్ని వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆయన మాత్రం మైలవరం నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఆయన అయితే టీడీపీలోకి రావడం ఖాయం. కానీ ఆయన కోరుకునే నియోజకవర్గం మైలవరమే. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యులంతా ఎప్పటి నుంచో అక్కడే ఉన్నటువంటి స్థానికులుగా మనం చెప్పాలి. ఇలాంటి సందర్భంలో నేను పోటీ చేస్తే మైలవరం నుంచే. మరి ఒకవేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వసంత కృష్ణ ప్రసాద్కి సీటు కేటాయిస్తే పరిస్థితి ఏంటి? ఇటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ముగ్గురు కూడా పోటాపోటీగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఒక సర్వే నిర్వహిస్తుంది. బొమ్మసాని సుబ్బారావు అలాగే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరిలో ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు అని ఐవీఆర్ఎస్ అంటే కాల్స్ వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఓటర్లకి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక టీంతో సర్వే చేయిస్తుంది. దీనికి సంబంధించి 50-50 అంటే బొమ్మసాని సుబ్బారావు అయినా బాగానే ఉంటుంది, వసంత కృష్ణ ప్రసాద్ అయినా బాగానే ఉంటుంది అని అక్కడ ప్రజలు, ఓటరు చెప్తున్నారట. దీనికి సంబంధించి మరి అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు? ఒకవేళ దేవినేని ఉమాను పక్కన పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.